మొన్న మెడికల్ కాలేజీ వ్యవహారం మీద రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు చేసిన ఆందోళనపైన రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా మచిలీపట్నంలో వైసీపీ నేతలు అక్కడ కాలేజీ దగ్గరికి వెళ్లే ప్రయత్నాలు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో 400 మీద పేరుని కిట్టుతో పాటు పేరుని వీళ్ళందరి మీద 400 మీద కేసులు నమోదు చేసి ప్రస్తుతం మచిలీపట్నం వైసీపీ ఇన్ఛార్జి పేరుని కిట్టు ఉన్నారు. మాట్లాడదాం. దాదాపు 400 మంది మీద కేసు పెట్టారని తెలుస్తుంది. ఆ రోజు ఏం జరిగింది అన్న? ఇదేం కొత్త ఏంటి, మీరు చూడలేదా? జనాలు ఈరోజు బాగాలేకపోయినా ఇప్పుడు నీ దగ్గరికి వచ్చింది, నీకు 2 పిల్లలు ఉన్నారు, నీకు తల్లికి వందనం రాలా, నువ్వు ఈరోజు సార్ నాకు ఈ ప్రభుత్వంలో తల్లికి వందనం రాలేదంటే నీ మీద కూడా కేసు పెడతారు. కాబట్టి కేసులు పెడతాం వీళ్ళకి అలవాటే. ఎవరు దడవరు. ఉన్న మెడికల్ కాలేజీ నువ్వు కట్టలేదు, నువ్వు తీసుకురాలేదు, నువ్వు శాంక్షన్ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మా బందర్కు మెడికల్ కాలేజ్ వచ్చింది. దాని ద్వారా పేద మధ్యతరగతి పిల్లలు డాక్టర్ అవుదామని ఎన్నో ఆశలతో అక్కడ చదువుకుంటున్నారు. ఈరోజు నువ్వు ప్రైవేటైజ్ చేస్తానంటే ఎదురు తిరిగి అడిగే స్వాతంత్రం కూడా లేకపోతే మనం ఎక్కడ బతుకుతున్నాం? ఈ హిట్లర్ పాలనలో ఉన్నామా, లేకపోతే రాజ్యాంగబద్ధంగా బతుకుతున్నామా ఏంటి? అంబేద్కర్ రాజ్యాంగం ఉందా లేదా అనేది అడగడానికి వెళ్ళాం. 400 మంది మీద కేసులు అన్నారు. నోటీసులు ఆల్రెడీ 100-150 మందికి పంపించేశారు. పంపించినా నిన్ను ప్రశ్నిస్తాకి మేము ఎప్పుడూ రెడీగానే ఉంటాం. మేము జగన్మోహన్ రెడ్డి గారి మనుషులమయ్యా. మేము ఏ కేసులకి భయపడం, ఎప్పుడూ వస్తూనే ఉంటాం. ఇప్పుడు తాజాగా మీ అధినేత ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారని తెలుస్తుంది. లోకేష్ రెడ్ బుక్ తెస్తే మనం డిజిటల్ బుక్ తెద్దాము, ప్రతి కార్యకర్తకి అండగా ఉందామని ఈ మీటింగ్లో మీకు చెప్పినట్టు తెలుస్తుంది. ఏంటి సార్? అంటే జగన్ గారికి లోకేష్ గారికి తేడా ఏంటంటే అండి, ఆయన రెడ్ బుక్ అన్న పేరుతో వాళ్ళని చంపేద్దాం, వీళ్ళని నరికేద్దాం స్టేజ్ మీద చెప్పారు. మాకు జగన్ గారు ఎక్కడ ఇట్లాంటి మాటలు చెప్పాల. ఆయన చెప్పింది ఒకటి, ఈ డిజిటల్ బుక్లో అధికారం ఉందన్న మతంతో అన్యాయంగా కార్యకర్త మీద కానీ లేదా నార్మల్ పీపుల్ మీద కానీ ఎవరైనా దాడి చేసినా, దాడులకు దిగినా, లేదా ఒక అధికారి తెలుగుదేశం ప్రభుత్వం మేము ఏమైనా చేయొచ్చని ఇబ్బంది పెడితే వాళ్ళందరి పేర్లు వాళ్ళు చేసిన సమస్యని ప్రూఫ్లతో సహా పెట్టండి, దాని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. కానీ వీళ్ళని చంపేద్దాం, నరికేద్దాం, వీళ్ళని నరికితేనే నీ మీద కేసులు ఉంటేనే నీకు పదవులు వస్తాయని లోకేష్ లాగా ఎక్కడ తప్పుడుతనంగా మాట్లాడలేదు జగన్ గారు. క్లియర్గా మీకు అన్యాయం జరిగితే దాంట్లో మీరు దాన్ని పెడితే దాంట్లో స్టోర్ అయ్యి ఉంటుంది, దాని మీద యాక్షన్ తీసుకుంటాం అని చెప్పారు. అంటే ఒక ఇండైరెక్ట్ వార్నింగ్ ఇస్తున్నారా కూటమి వాళ్ళకి? అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కరిని వదిలిపెట్టమనే ఉద్దేశంలోనే డిజిటల్ బుక్ తెచ్చారనుకో. ఇప్పుడు అదేదో సినిమాలో అమ్మ అంటే ఓ రకంగా ఉంటుంది, అమ్మ అంటే ఓ రకంగా ఉంటుంది అని చెప్తారు చూడండి. అట్లాగే ఇది మీరు ఎలా అర్థం చేసుకుంటే అట్లాగా. నువ్వు తప్పుడు పనులు చేసావంటే నీకు ఇది వార్నింగ్ లాగే ఉంటుంది. నువ్వు మంచి గుణంగా చూస్తే అబ్బో జగన్ గారు వాళ్ళ కార్యకర్తను బలోపేతం చేయడానికి వాళ్ళ కోసం మంచి చేస్తాకే చెప్తున్నాడు అన్నట్టు ఉంటుంది. మనం చూసే విధానం బట్టి ఉంటుంది. మనం కార్యకర్తను కొడతాకి వెళ్ళాం, కొట్టాం, అయితే నీకు అది వార్నింగే కదా, రేపు వచ్చి యాక్షన్ తీసుకుంటామండి. కాబట్టి చూసే వాళ్ళకి చూసినట్టుగా ఉంటుంది. ఫైనల్గా చిన్న వయసులో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తారు, చిన్న వయసులోనే కేసులు ఎదుర్కొంటున్నారు. వెనక్కి తగ్గే అవకాశం ఉంటుందా, ముందుకు వెళ్ళే అవకాశం? ఏమో ముందరికి వెళ్తున్నాం కాబట్టి ఆయన మీటింగ్లకు వస్తున్నాం, లేకపోతే ఇంట్లో దాక్కునేవాడిని కదా. ఏముండదండి. జగన్మోహన్ రెడ్డి గారు నా వయసుకి ఆయన అవకాశం ఇవ్వడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే ప్రజాప్రతినిధిగా ఇంత చిన్న వయసులో రావడం అనేది నిజంగా ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం రావాలంటే చాలా కష్టాలతో ఉండేది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవకాశం ఇచ్చారు. ఈరోజు అవకాశం ఇచ్చాక నేను పారిపోయి ఇంట్లో దాక్కుంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను వినియోగపరుచుకున్నట్ట, లేకపోతే నేను పనికిరానని చెప్పినట్టే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నాలో ఊపిరున్నంత వరకు జగన్ గారి సీటు ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ పార్టీ జెండా మోస్తూ కార్యకర్తలకు అండగా నా సాయశక్తిలో నిలబడతా ఉంటాను. ఖచ్చితంగా జెండా కార్యకర్తగా మోస్తారు ఊపిరినంత వరకు అని పేరుని కిట్టు చెప్తున్నారు. రెడ్ బుక్కి ఈక్వల్గా డిజిటల్ బుక్ రాబోతుంది. కానీ డిజిటల్ బుక్ రెడ్ బుక్ లాగా మనుషులను చంపేయమని అది చెప్పదు. పూర్తిగా ఎవరికైతే అన్యాయం జరిగిందో చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి డిజిటల్ బుక్ తీసుకొచ్చామని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ 400 మీద కాకపోతే 4000 మంది మీద కేసులు పెట్టుకున్న ప్రజా పోరాటం ఆపేది లేదని పేరుని కిట్టు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాయితో రాజేష్, బిగ్ టీవీ, అమరావతి నుండి.